అంతే కదా! ఇప్పుడు ఒక అమ్మాయి మనల్ని వచ్చి మన కోసం ఎక్కువ ఆలోచిస్తున్న అమ్మాయి మీద మనకి అటెన్షన్ పే చేసుకుంటాం. ఆళ్ళు మనల్ని చూడరు మనకి. ఇంకా ఆళ్ళు మనం చూసుకొని వాళ్ళకి హీరోయిన్స్ ఇవన్నీ అట్లా కాదు అంటే వాళ్ళొక దీంట్లో వస్తారు ఇక్కడికి. ఓకే ఇక్కడికి ఏదో చేసేసి ఇక్కడి నుంచి ఏదో తీసుకెళ్ళడానికి వస్తారు. పేరో, ఇమేజో, బిల్డింగ్సో మొత్తం ఏరియాలో ఏవో తీసుకెళ్ళడానికి వస్తారో మనకు తెలియదు. మొత్తం ఏరియా అది మనకు తెలియదు. Okay. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లో ఆఫ్ ద నేషన్స్ టు ది ఇంటర్నేషనల్ కమిట్మెంట్ టు ది డొమెస్టిక్ టు ది ఇంటర్నేషనల్. అది ఎందుకు ఆ గోళ మనకి. పైగా నాకు ఇల్లుగా ఇలా లోపలికి వెళ్ళిపోయి సన్నంగా ఇంకలాగా నాకు నచ్చదు. కొంచెం బబ్లీగా అందంగా సౌందర్యలాగా అట్లాగా ఉన్నోళ్ళు ఉంటే మనకు కొంచెం అలా చూడబుద్ధి వేస్తుంది. ఏ ఇవన్నీ లేటెస్ట్ బండ్లు ఇవన్నీ అంతే అప్డేట్ క్రోటన్ మొక్కలు లాంటివి అవి ఉంటాయి తప్ప అట్ల మీద ఉపయోగం ఉండదు. చూడడానికి బొప్పస్కాయ చెట్టు బాగలేకపోయినా బొప్పస్కాయ తీసుకోవచ్చు. డిస్మట్ రోజెస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కంట్రీ కంట్రీ క్లబ్ ఈ పక్కనే ఉంటుంది. సో విల్ టాక్ అబౌట్ దిస్. చదువు అయిపోయింది, సినిమాలు అయిపోయింది, లైఫ్ సెటిల్ అయిపోయింది. పెళ్ళి ఎప్పుడు జరిగింది ఇంతకు? పెళ్లి ముచ్చట్లు చెప్పండి. ఐ వాంట్ టు నో అబౌట్ దట్. పెళ్ళి అనేది నేను ఇక్కడ అమీర్పేటలోనే రూమ్లో ఉండేవాడిని. మా రూమ్ ఓనర్ పేరు చార్లెస్ వెస్లే. సో ఆయనకు ఒక అమ్మాయి ఉండేది, పాప ఉండేది. నాకు చెల్లి అన్నయ్య అనేది. ఓకే. ఇంకా ఆ ఇంటికి వచ్చేది మా ఆవిడ జాబ్ చేసేది. అప్పట్లో అది జాబ్ చేసి వీళ్ళిద్దరు కలిసి వచ్చేవారు. సాయంత్రం బేకరీకో సాయంత్రం అలాగే జస్ట్ వాళ్ళు చిల్ అయ్యేవారు. అప్పుడు వచ్చినప్పుడల్లా నేను కామెంట్ చేసేవాడిని. ఫస్ట్లో చిరాకు పడేది. గ్రాడ్యువల్ ఇట్ బికమ్స్ లవ్. ఆఫ్టర్ దట్ ఇట్ బికమ్స్ మ్యారేజ్. అట్లాగా యువర్ లవ్ మ్యారేజ్? ఎగ్జాక్ట్లీ. యువర్స్ లవ్ మ్యారేజ్. ఓకే. షీస్ నేమ్ ఈస్ విజయ. సూపర్. అయితే లవ్ మ్యారేజ్ మీరు చేయగానే షీ ప్రపోజ్ అండ్ యూ ప్రపోజ్ అండ్ షీ యాక్సెప్టెడ్. మరి ఎవడండి ప్రపోజ్ చేసింది? ప్రభాస్ సీను. మరి ప్రభాస్ ఓన్లీ సీను. సీన్ ఈస్ తురుం చెప్పాడంటే ఇక పడవలసిందే. సిబిజీ బండి ఉండేది అప్పుడు మన దగ్గర. నువ్వే కావాలి రిలీజ్ అయింది, సిబిజీ బండి వచ్చింది. ఆ సినిమా చేసి ఎక్కడ ఉన్న పక్కన నువ్వు ఆ రకంగా పెళ్ళి అయిపోయింది. ఆమెను బాధపడుతుంది ఎప్పుడైనా పొరపాటున? చాలాసార్లు బాధపడింది. నేను ఇంటర్వ్యూ చేసి మాత్రం నవ్వుతుంది బాగోదని చెప్పి. ఎవరో రోజు నవ్వుతారు సార్ మీ ఇంట్లో. మీ ఇంట్లో నవ్వచ్చేమో కానీ జనరల్గా నేను చూసిన ఫ్యామిలీస్లో 3 పిల్లలు ఎప్పుడు నవ్వుకొని మా ఆయన. వాట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు మెయిన్ ఈస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ప్రేమించినప్పుడు ఇట్లా ఉండేవాడు, ఇప్పుడు ఇట్లా ఉంటా అని చెప్పి సంథింగ్. ఏది ఎవడైనా అంతే. ప్రేమించి పెళ్లి చేసుకుంటే తలపులాలు వేసినోడు అయితే ఏదైనా ఒకటే. నెక్స్ట్ డే మళ్ళీ కామన్ థింగ్స్ ఇన్ ద హోమ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ప్రాబ్లమ్స్ ఈఎంఐ తగ్గిస్తారేంటి? టీవీ కొంటే మరి సో తగ్గిస్తారా? లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకుంటే చైన్ ఏమో ఇంత కాస్ట్, మామూలు పెళ్లి చేసుకుంటే చైన్ ఇంత కాస్ట్ అని ఉండదు కదా. గోల్డ్ చైన్ కొంటే ఎవడైనా అదే. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏంటంటే కొంచెం బాధ తక్కువ ఉంటుంది, ఇటు బాధ ఎక్కువ ఉంటుంది. తెచ్చిన కట్నం తక్కువ, వేసిన వాడేసింది ఎక్కువ. కానీ ఏ రాయినా పన్ను అంతే కదా, పళ్ళు మనమే కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్నా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఒకటే అంటారు మీరు. అంతే. ఐ టు అగ్రీ విత్ యూ. సో ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అమ్మాయి ఇక్కడ ఏ ప్రాంతం? ఇంతకు గొడవలు ఏం జరగలేదా? అమ్మాయి అంటే షీఈస్ బిలాంగ్ టు వైజాగ్ ఆర్ వాట్? ఇక్కడ హైదరాబాద్. ఓ తెలంగాణ. తెలంగాణ. అయితే ఎన్ని ఫైటింగ్ ఎందుకు ఫైటింగ్? తను తెలంగాణ, మీరేమో ఆంధ్ర ఉంది కదా. సంవత్సరం ప్రాంతం తెలంగాణ ఆంధ్ర ఉంటే ఏముంటుంది? కాదు అంటే వేరే ప్రాంతం కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు. A+B² వేరే దగ్గర ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది. A+B² 2AB అని తెలంగాణలో 2AB వాళ్ళు 3AB పెట్టమంటారు అయితే. మీరు ఏం మాట్లాడుతున్నారు? నేనేం అడుగుతున్నా, మీరేం అడుగుతున్నారు? అవును సార్, తెలంగాణ ఆంధ్ర డిఫరెన్స్ ఏంటంటే లవ్ చేసుకున్నాం అట్లా వచ్చారు ఏం ఎవడు అడుగుతాడు? తెలంగాణ ఆంధ్ర అని కాదు సార్. అంటే వేరే ప్రాంతాల వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావా? అమ్మాయి తరఫు నుంచి ఎవడాడు, వాడు ఎందుకు ప్రేమించేవాడు, ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రాబ్లమ్స్ రావా అండి? మీరు ఏం మాట్లాడారు? నేను మా మామయ్య గారికి వెళ్ళి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఇంక ఫినిషే చేయలే, చేయించే థ్యాంక్ యూ బాబు అన్నాడు ఆయన. ఆయన పేరు ఇదకి బాలసుబ్రహ్మణ్యం. చాలా పాజిటివ్ ఆయన. మరి పాజిటివ్ ఉన్నాడు, గసిగిలాగా ఉన్నాడు అల్లుడు. మరి అలాంటి దొరుకుతాడు లేదని థ్యాంక్ యూ బాబు అన్నాడు. అమ్మ మొత్తానికి పెళ్ళి అయిపోయింది. మొత్తానికి పెళ్ళి అయిపోయింది. ఏం పేరు? బాలసుబ్రహ్మణ్యం. బాలకృష్ణ పేరు. చాలా బరువైన పేరు, పెద్ద పేరు. సో ఆ రకంగా పెళ్ళి అయిపోయింది. ఆ ఇంట్లో తను ఎల్డెస్ట్, మా ఇంట్లో నేను ఎల్డెస్ట్. మీలాంటి ఉన్నారు కదా ఈ ఆంధ్ర నుంచి మధ్యలో కొట్టుకుంటారని పంతులు. అరే అంటే నేను అడగడం తప్పేమో కానీ నా ఉద్దేశం ఏంటంటే అందరు పెళ్ళిళ్ళు ఒకలా ఎదుగుంటాయి సార్. ఇప్పుడు ఆడేమన్నాడు, మీ ఇంటికి పెద్దోడు నా ఇంటికి పెద్దోడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అసలు కుదరదు, మంచిది కాదు. పెద్దోడు చిన్నదాన్ని చేసుకోవాలి, పెద్ద అమ్మాయి చిన్న కొడుకుని చేసుకోవాలన్నారు. మరి అలాగే చేసుకుంటాడు. నేను ప్రేమిస్తే మా తమ్ముడు చేసుకుంటాడా? తప్పు కదా. తప్పు అది. అందుకనే నువ్వు వెళ్ళిపోన్నాను పంతులు గారు. మా బాధ మేము పడతాను ఆయన, నీ సైన్స్ నీ దగ్గర ఉంచుకో, మా సైన్స్ మా దగ్గర ఉందని చెప్పి
పెళ్లి చేసుకున్న స్టిల్ వీఆర్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. అండ్ బికాజ్ నేను ఉన్నానంటే దానికి కారణం ఆవిడే. మళ్ళీ ఇదే ఇప్పుడు అప్పుడు కాదు, బికాజ్ అంటే మీరు పని చేస్తున్న సినిమాలు చేస్తున్నారు, తను ఇంతకేం చేస్తుంది? సినిమాలు చేస్తే సినిమాలు చేయం కదండి. ప్రతి సినిమా వాడు ప్రతి ఒక్కటి లైఫ్లో ఓ పెంట ఒక డీవియేషన్ లైఫ్ ఇలా మారుతుంది. ఆ టైంలో మారింది తీసుకొచ్చి మళ్ళీ మామూలుగా చేసింది ఇంతకన్నా చూసావా హీరోగా చేస్తే పోవాలని చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తాం. అంతే, అది తెలియక అక్కడికి వెళ్తాం. అదే ఓకే. అది కాదురా ఇదేం చెప్పడం ఒక పిల్లం ఉండాలి. అది నాకు జరిగింది లైఫ్లో. సో దట్స్ వాట్ ఐ అగైన్ మళ్ళీ ఇలాగ నేను అప్పుడు తాగేసి ఇష్టం వచ్చినట్టు పనులు చేసి ఏం చేసినా ఓపిక్గా పేషెన్స్గా తను ఉండి నీది ఇట్లా చేసుకో నీ లైఫ్ ఎలాగని అన్ని సెట్ చేసుకుని ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆవిడ. అంతేగాని ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను 10th ఇంటర్మీడియట్ మార్క్స్ 650, అక్కడి నుంచి డిగ్రీ, అక్కడి నుంచి జాబ్ నుంచి వెంటనే దేవస్థానంలో మెంబర్షిప్, ఇక్కడ బొట్టు పెట్టుకుని చాలా మంచివాడిని, అది ఇది లేదు నాకు. ఐఎమ్ వెరీ నాస్టీ ఫెలో వన్స్ అపాన్ ఎ టైమ్. నౌ అన్నీ తెలుసుకుని ఈరోజు ఏం చేయకూడదో తెలుసుకుని హ్యాపీగా బతకడానికి ప్లాన్ చేసుకుని అలాగే బతుకుతున్నా. యూ టేక్ కాఫీ సార్. ఇది ఫస్ట్ కాపీ మనం ఇప్పుడు మాట్లాడింది. చాలా కథ ఉంది మీకు. ఉంది. సో విజయ్ గారు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? తను BA చదువుకుంది. ఓకే. అప్పుడు జాబ్ చేసేది, అకౌంటెన్స్ లో చేసేది. అప్పుడు మీ ప్రేమించుకున్న రోజుల్లో నా లైఫ్ పెళ్లి చేసుకున్నాక ఇంకా నేను చేసే ఈ సినిమా ఇవి నా పనులు చూసిన తర్వాత షీ గాట్ ఇంకా కాన్ఫిడెన్స్ ఒక్కొక్కసారి మిస్ అయిపోతాయి. వీడు ఎలా ఉంటే రేపొద్దున నా పరిస్థితి ఏంటి, నేను నాకంటూ ఇండివిజువాలిటీ ఉండాలని తను డిసైడ్ చేసుకొని VLCCలో జాయిన్ అయ్యి న్యూట్రిషన్ కోర్స్ చేసి దాని మీద మళ్ళీ MS చేసి నౌ షీఈస్ డూయింగ్ ఎ న్యూట్రిషనిస్ట్ ఇన్ హాస్పిటల్. వెరీ గుడ్. అయితే మీ పైన అవసరం లేదు, మీ పైన డిపెండెన్స్ అవసరం లేదు. మీకు సినిమాలు వచ్చినా రాకపోయినా, మీరు డబ్బులు తెచ్చినా తెకపోయినా ఇల్లు నడిపించేది ఏదైనా అంతే సార్. ఎప్పుడు ఏది కూడా మనకి ఇప్పుడు ఉన్నది మన గెస్టర్ కాదు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతాం, నేను ఫ్లైట్ దిగనంటే కార్లో వెళ్ళబెట్టి ఇంటికి వెళ్తాం, మరి కార్ ఎక్కనంటే ఫ్లైట్ లోనే ఇంటికి వెళ్తానంటే ఎవడైనా. మీరు బెదిరిస్తున్నారు ఏంటండి? మీరు ఏంటి మాట్లాడుతున్నారు మరి? మీరు మేము ఏదో క్వశ్చన్ అడుగుతుంటే దానికి సమాధానం. ఫ్లైట్ మీద వెళ్తారంటే ఫ్లైట్ మీద వెళ్తారు. పొజిషన్ ఏం లేదు, మనం తీసుకోవడంలో ఉంటుంది. అచ్చా, ఇఫ్ యూ టేక్ ఇట్ ఈస్ మై ఇది అని నేను అనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆయనతో పాటు వెళ్తే రేంజ్ రోవర్ కార్లో వెళ్తా, చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తాను, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నా కార్లో వెళ్తాను, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నా షెటిల్ వెళ్ళడానికి బైక్ వేసుకొని వెళ్తాను. మళ్ళీ పక్కనేమో మా ఇంటి ముందు జొన్న రోట్లో ఒక్కొక్కసారి మా ఇంట్లో వంట మా మిసెస్ లేట్ అయితే వెళ్ళి టపా నడుచుకుంటూ వెళ్ళి జొన్న రోట్లు 2 తీసుకుని వచ్చి టపటపట్లు ఆడించేస్తుంటున్నారు. సో ఇన్ని వేరియేషన్స్ మనం తీసుకోగలుగుతున్నాం కాబట్టి లైఫ్లో మనం ఏది కూడా శాశ్వతం కాదనే కాన్సెప్ట్లో ఉన్నాం. లైఫ్లో శాశ్వతం కాదన్న విషయం ఫస్ట్ బురకెక్కినాక తర్వాత ఈ పనులు చేస్తారు ఎవరైనా. అది నాకు ఉండింది, అది మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇట్స్ స్ట్రాంగ్ అయిపోయింది. సో ఇప్పుడు పిల్లలు ఎప్పుడైనా పెళ్ళిందకి 2005 అనుకుంటా సార్. 2005లో పెళ్ళైంది. ఓకే. ఎంతమంది పిల్లలు? ఒకటే పాప. ఒక్క పాప. వాట్ షీ ఈస్ డూయింగ్? షీ ఈస్ డూయింగ్ 8th standard. షీ ఈస్ వెరీ గుడ్. షీ లవ్స్ మోర్ డాడీ ఆర్ మమ్మీ? బోత్, బట్ డాడీ లవ్స్ మోర్ డాటర్. డాడీ లవ్స్ మోర్ డాటర్. ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ తల్లి కూతురులో ఉండరు. వాళ్ళిద్దరు ఒకవేళ నేను ఎక్కువైనా 2-3 రోజులు ఇంట్లో ఉంటే డాడీ ఏంటి ఎక్కువ రోజులు ఉంటున్నాడు ఇంట్లో, మన ప్రైవసీ పాడైపోతుంది అన్నట్టు నన్ను చూస్తారు. ఇవి డీల్ కోసం కావాలి, నేను ఫ్రెండ్ ఇంటికి ఇంటికి వెళ్ళిపోతుంటాను పని లేకపోయినా. ఏం పేరు అమ్మాయి పేరు? వర్ణిక. వర్ణిక. ఏంటి పేరు? ఎవరి పేరు? మీరు పెట్టారా? అంటే యాక్చువల్గా మాకు 2 issues పోయినాయండి అప్పుడు. 2 issues పోయినప్పుడు మా మిస్సెస్ అప్పుడు వి బోత్ ఆర్ గో టు ఫెర్నాండెస్ హాస్పిటల్ కన్సల్టెన్సీలో. ఓకే. అంటే లేక పుట్టింది అది. ఓకే. సో అప్పుడు బాబా పారాయణం ఎక్కువ చేసేది మా ఆవిడ. సో షీ పుట్ సాయి వర్ణిక. బాగుంది పేరు. అందుకే చాలా వినూత్నంగా చాలా బాగుంది వర్ణిక. వర్ణించే విధంగా ఉంది. సో దట్ టేస్ట్ కమ్స్ ఫ్రమ్ విజయ్ గారు. అంతే. మాది ఏం లేదు ఇంట్లో. ఐఎమ్ నథింగ్. నాకు ఇంట్లో నేను సంపాదించి ఇవ్వడం, అది పెట్టింది తినడం తప్ప నాకు ఏ డిజైనింగ్ నాకు తెలియదు. ఫైనాన్షియల్లీ ఫుల్ సెటిల్డ్. ఫైనాన్షియల్లీ సెటిల్ ఏం లేదు సార్, ఉన్న దాంట్లో హ్యాపీ. ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు అమ్మా అనగానే అడుగు 1000 రూపాయలు ఇస్తావేంటి? ఏదైనా ఇట్లా మాట్లాడతారు సార్. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఏంటండి? అంటే ఫైనాన్షియల్ 1,00,000 కావాల్సినాడు 1 కోటి కావాలంటున్నాడు. ఇప్పుడు మెట్రోపోలిస్ ఎకరం 100 కోట్లు అంటున్నారు, రేపు 1000 అంటారు, 10 లక్షలు అంటారు. సరిపోతుందా? ఫైనాన్షియల్ సెటిల్ హైదరాబాద్ అంటే అయిపోయింది. క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్. ఫైనాన్షియల్ నాట్ ఎ క్వశ్చన్, ఇట్స్ ఆన్సర్. ఇట్స్ ఆన్సర్. ఓకే.